అసలు ఏమి జరగాల్సి ఉండే అనే దాని మీద ఇదొక మరో స్వాతంత్ర పోరాటము, మరో తెలంగాణ పోరాటము, ఒక బీసీ ఉద్యమము, ఒక మా ఆత్మగౌరవ పోరాటము, మా రాజకీయ పోరాటము అనే రీతి లోపట జరగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ 42% రిజర్వేషను అనేటువంటిది ఇప్పుడు కాదు, రాజ్యాంగ పరిషత్ రాయబడ్డప్పుడే 340 ఆర్టికల్లో రాజ్యాంగ నిర్ణేతలందరూ రాష్ట్రపతికి ఒక అధికారాన్ని ఇచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వ పార్లమెంటు క్యాబినెటు కోరిక మేరకు రాష్ట్రపతి ఒక జీవో జారీ చేసినట్టయితే, ఒక కమిషన్ వేసినట్టయితే, ఏ వర్గాలకైతే ఆ కమిషన్ ద్వారా ఎవరు ఉద్యోగపరంగా, లేదు విద్యాపరంగా, లేదు రాజకీయ పరంగా, ఈ మూడింటి పరంగా ఒక్కొక్క కులాన్ని బేరీజు వేసుకొని కమిటీ చేసినట్టయితే ఉంటే ఆ కమిటీని పార్లమెంటులో చర్చకు పెట్టి, ఇటు లోకసభలో అటు రాజ్యసభలో చర్చకు పెట్టి వాళ్ళ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకం చేస్తే అది 9th షెడ్యూల్కు పోయినట్టయితే ఉంటే ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ.